వట్టిచెరుకూరు మండలం మట్లూరు గ్రామంలో జనసేన మండల నాయకుడు పత్తి భావనారాయణ విలేకరిపై చేసిన దాడి ఘటనలో విలేకరి రమణయ్యకు సరైన న్యాయం జరగనందువలన సోమవారం ఎస్పీ ప్రజా పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ దాడి చేసిన భావనారాయణపై జర్నలిస్టులకు సంబంధించిన కేసులు నమోదు చేసి తనకు న్యాయం చేయవలసిందిగా ఎస్పీని కోరామని అన్నారు. భావనారాయణ నుంచి నాకు ప్రాణహాని ఉందని వాపోయారు. ప్రతిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలంలో పేపర్ పత్రికలో ఒక దినపత్రికలో నేను విలేకరిగా పనిచేస్తున్నాను. ఈ నెల 1వ తారీఖున 1వ తేదీన సివిల్ సప్లై సంబంధించిన అధికారులు మా గ్రామంలో రేషన్ షాప్ తనిఖీల నిమిత్తం వచ్చారు. ఈ విషయం తెలిసి నేను సార్ వాళ్ళకి ఫోన్ చేస్తే పలానా షాప్ నెంబర్ 23 దగ్గర ఉన్నాను, మీరు రమ్మని చెప్తే మేము కూడా ఆ షాప్ దగ్గరికి వార్తా సేకరణలో భాగంగా షాప్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకోవడం జరిగింది. అయితే అదే సమయంలో వట్టిచెరుకూరు మండలం జనసేన పార్టీకి సంబంధించిన పత్తి భావనారాయణ అనే వ్యక్తి నా మీద దాడి చేసి నా చొక్కా కొట్టుకొని నెట్టి నానా బూతులు మాట్లాడుతూ నా జేబులో ఉన్న సెల్ ఫోన్ లాగేసుకొని కిందకి వేసుకోవడం జరిగింది. ఈ విషయంలో డీటీ గారు మొత్తం అక్కడ సివిల్ సప్లై డీటీ గారు ఉన్నారు, అదంతా చూశారు. ఈ విషయం నేను స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అయితే అక్కడ పోలీసు వాళ్ళు జర్నలిస్టులకు సంబంధించిన సెక్షన్లో యాడ్ చేయలేదు ఆ చట్టం ఆ ఎఫ్ఐఆర్లో. మేము ఇప్పుడు ఈరోజు ఇక్కడికి ఎస్పీ గారిని మా జర్నలిస్టులకు సంబంధించిన చట్టాలని ఇంప్లిమెంటేషన్ చేయమని కోరటానికి వచ్చాము. జనసేన పార్టీ అధ్యక్షుడు నా మీద దాడి జరిగిన జనసేన పార్టీ అధ్యక్షుడిని చట్ట ప్రకారం శిక్షించి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను.